హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు మై వైడి టీవీ వెజ్ ఫుడ్ ఛానల్. హలో అండి, అందరికీ నమస్కారం. హలో అండి, అందరికీ నమస్కారం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బరువైతే ఇంకా బరువడిలే. ఈరోజు నేను మా కోసమే ప్రత్యేకంగా తయారు చేశారేమో అనిపించేలా ఉండే ఒక మంచి నా అసిస్టెంట్ రోబోట్ చూపించుకోవాలి. అసిస్టెంట్గా రోబోట్ పెట్టుకున్నాను. నా రోబో ఏంటి అంటే దీంట్లో ఏముందో మీరు చూడాలనుకున్నారో చూద్దరు. కానీ యాక్చువల్గా ఇది వచ్చేసి ఒక ప్రెషర్ కుక్కర్ లాంటిది అనుకోవచ్చు, కడాయి లాంటిది అనుకోవచ్చు. ఒక ఇంట్లో ఉన్న చాలా గిన్నెలకి ఇది ఒక్కటే సమాధానం చెప్తుంది అనమాట. బిర్యానీలు, వేపుళ్ళు, పులుసులు, అన్ని పలావులు అన్ని ఈజీగా ఒక దాంతో వండుకోవచ్చు అనమాట. ఇది స్పెషల్గా ఇది మా కోసమే, ట్రావెల్స్ కోసం, బ్యాచిలర్స్ కోసం, ఫ్యామిలీలో తక్కువ టైమ్స్తో ఎక్కువ రుచులు వండుకోవాలనుకుంటే దీన్ని బుక్ చేసుకోవాలన్నమాట. దానికి సంబంధించిన లింక్స్ అన్ని మీకు వీడియో చూడండి. వీడియో తర్వాత మీకు కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇచ్చాము. దాన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీరు కూడా కొనేస్తారనిపిస్తుంది. సో ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలోచిస్తాం, దీంట్లో ఇది ఏంటి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. అలాగే ఈ అదే దీని యొక్క వంటకాలు ఎలా ఉంటాయో వంట వీడియో కూడా చేసి మీకు చూపించబోతున్నాను అనమాట. తప్పకుండా చూస్తారనుకుంటున్నాను. అండ్ అలాగే దీని పేరు వచ్చేసి గీక్ రోబో కుక్. ఇంగ్లీష్ దాకా చూసేవాళ్ళం. గీక్ రోబో కుక్. ఇది వచ్చేసి రోబో కుక్ అసిస్టెంట్ లాంటిది. ఇంకా వీళ్ళతో నాకు పర్లేదు. ఓన్లీ నేను మాత్రమే రకరకాల వంటలు వండగలను. కొంచెం ఓవర్గా అనిపించింది, బట్ దీని పని కూడా అంత ఓవర్గా చేస్తుంది అనమాట. చాలా చాలా బాగా చేస్తుంది. పేగమాకలను తీసేయడానికి ఒక టైం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. పూర్తి వీడియో చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే www.1tv.in అని మా వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. రేపేం రాబోతున్నాయో మా ప్రోగ్రామ్స్ గురించి కానీ, స్పెషల్ ఆర్టికల్స్ గురించి కానీ, మంచి మంచి కథల గురించి కానీ మీరు చదవాలనుకున్నా చూడాలనుకున్నా మా లింక్ క్లిక్ చేస్తే మీకు బోల్డెన్ విషయాలు తెలిసిపోతాయి. అలాగే మేము కొత్తగా స్టోరీస్ రాయబోతున్నాము. దాంట్లో స్టోరీస్లో మీకు నచ్చిన స్టోరీ కనుక మీకు ఉంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. ఆ స్టోరీ మీకు షార్ట్ మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ మాకు ఈ కథ నచ్చింది అంటే ఆ స్టోరీ మీరే సొంతం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని www.ydtv.in లో ఉంటాయి వెబ్సైట్లో. గూగుల్లో ఉంటే తప్పకుండా చూడండి. అబ్బాయి యాంకర్ లాగా మాట్లాడాలని చాలా మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీద దీన్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి తర్వాత దీంట్లో వంటకాలు కూడా వండుదాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బరువుగా ఉంది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేద్దాం. మనకి ఎలా ఉంటుంది అనేది ముందు ఇలా క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఇది రోబో కుక్. ఫస్ట్ చూసారా ఇంత పెద్ద దీనికి సంబంధించిన బుక్ అనమాట ఇదంతా. దీంట్లో ఎన్ని రెసిపీస్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ రెసిపీస్ మనం చేసుకోవచ్చు దీంట్లో అని చెప్పేసి, అలాగే ఎలా చేయాలి, ఎంత క్వాంటిటీలో చేసుకోవాలి, ఏ క్వాంటిటీకి ఎంత నూనె పెట్టుకోవాలి, ఎంత టైమర్ పెట్టుకోవాలి, ఏమేమి యూస్ చేయాలి, అవన్నీ మెజర్మెంట్స్తో సహా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఆ క్లియర్గా మెన్షన్ చేసిన దాంతో మనం యూస్ చేసి చేద్దాము. ఎందుకంటే ఒక ప్రాపర్గా వీళ్ళు దీన్ని తయారు చేశారు కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రకారం మనం చేస్తే దాంట్లో రిజల్ట్ కూడా 100కి 100% వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ బుక్ చాలా చాలా అట్రాక్షన్గా అనిపించింది. ఓకే, అండ్ ఇప్పుడు ఫైనల్లీ తీసాము. ఒక నిమిషం.
ఇక్కడ ఉన్న విధంగా ఇక్కడ ఉందో లేదో చూద్దాం. ఎంత బాగుందంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడటానికి ఎంత అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. సో దీన్ని ఎలా మనం కుక్ చేయాలి, మరి దీని ప్రాసెస్లు ఏంటి, దీనికి మొత్తం మీకు క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను, క్లియర్గా చెప్తాను, వినండి. సో ముందుగా మనకి ఇక్కడ క్లియర్గా చూడండి రాసి ఉంచారనమాట. ఒకవేళ రాసి ఉంచకపోయినా ఒక్కసారి మీరు చేస్తే అంటే చదువు రాని వాళ్ళైనా సరే ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా మీరు కొనుక్కోవాలి ఇది అనుకుంటే డెఫినెట్గా మీకు యూజ్ అయ్యే విధంగా, నాకు తెలిసిన విధంగా నేను కూడా చెప్తున్నాను. నాకు అంతగా ఇంగ్లీష్ ఏం రాదు, కానీ నాకు తెలిసిన జ్ఞానంతో దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. యాక్చువల్గా దీన్ని మనం చూసుకున్నట్టయితే ఇది ఒక అద్భుతం అని చెప్తాను నేను. ఎందుకంటే ఎన్ని గిన్నెలో చేసే పని ఎంతో టైంని సేవ్ చేస్తూ ఎంతో సింపుల్గా చేస్తుంది. అండ్ స్పెషల్గా ఇది మాకు చాలా ఉపయోగం. ఎందుకంటారా, ట్రావెలింగ్ ఎక్కువ చేస్తాం మేము, బాగా పిల్లలతో బయటికి వెళ్తూ ఉంటాం కాబట్టి పిల్లలకి సడన్గా ఏదైనా వండి పెట్టాలన్నా చేయాలన్నా బయట ఫుడ్ వద్దు అనుకున్నప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకనే తీసుకోవడం జరిగిందనమాట. అలాగే ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు క్విక్గా తొందరగా అయిపోవాలి అంటే, అలాగే వేడివేడిగా వాళ్ళకి వడ్డించాలి అంటే, ఎస్ మీరు విన్నది నిజమే. దీంట్లో మరి మీరు వండుకున్న ఫుడ్ని వేడివేడిగా ఏ టైంలో అయినా సరే వేడిగా తినే అవకాశం ఉంటుంది. దీంట్లో మైక్రో ఓవెన్ లాగా పనికొచ్చే గుణము ఉంది. అండ్ అలాగే ఫ్రై చేసుకునే కడాయి గుణము ఉంది. అలాగే పప్పులు చేసుకునే కుక్కర్ గుణము ఉంది. రైస్ కుక్కర్ గుణము ఉంది. అలాగే మామూలు కూరలు, వెజ్ పులావ్, నాన్ వెజ్ ఎన్నో ఐటమ్స్ దీంట్లో చేసుకోవచ్చు అనమాట. అన్ని ఫెసిలిటీస్ కలిపి ఒక్క దాంట్లో ఉన్నాయి. కాబట్టి అంటే అసాధారణమైన పనులు ఒక్కళ్ళు మాత్రమే చేస్తారు కాబట్టి దీన్ని రోబో అన్నారేమో అనిపిస్తుంది నాకు. సో అందుకే దీని పేరు ఇలా ఉందన్నమాట, గీక్ రోబో. సో ఈ రోబో స్మార్ట్ కిచెన్ అసిస్టెంట్. సో ఏం చేయబోతుంది, దీన్ని ఎలా మనం కుక్ చేయాలో ఫస్ట్ నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికైనా ఆన్ ఆఫ్ అని ఉంటుంది. మన ఆన్ ఆఫ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. అండ్ అలాగే దీని పక్కన కింద చూసారా, ఇది ఈ సెకండ్ ఇది కీప్ వార్మ్ అండ్ క్యాన్సిల్. అంటే కీప్ వార్మింగ్ అంటేనేమో వేడిగానే ఉంచుకోవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వంట వీడియో చేసుకున్నాం అనుకోండి, వీడియో కాదు సారీ, నేను వీడియోనే వస్తున్నా మీకు. ఏదైనా వంట వండుకున్నాము అనుకోండి, ఆ వంట వేడిగానే ఉండాలి అనుకుంటే ఇది కీప్ వార్మింగ్లో అలానే ఉంచాలి. లేదు అంటే దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలాగే వండిన ఏ ఫుడ్ అయినా సరే అయిపోయింది అనుకున్నప్పుడు మనకి క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది. దాని తర్వాత వచ్చేసి మీకు టైమర్. ఇక్కడ టైమర్ ఏంటంటే ఇప్పుడు మనకి వాషింగ్ మిషన్లో కూడా టైమర్ వచ్చింది, ఆటోమేటిక్గా టైమర్. మనం ఎంత టైం పెట్టుకోవాలి అంత టైం పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది కదా. అదే విధంగా ఈ టైమర్ మీకు ఎలా తెలుస్తుంది, మరి రైస్ ఎంతలో ఉడుకుతుంది, పలావ్ ఎంతలో ఉడుకుతుందో మాకు తెలియదు కదా అని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి వీటితో కుక్ చేసి చూడండి, అప్పుడు మీకు ఇక్కడ టైమర్ తెలుస్తుంది. అదే టైం ప్రకారం మీరు ఒకసారి టైం సెట్ చేసుకొని బయటకు వెళ్ళిపోయి వచ్చేసరికి వేడివేడిగా తినేయచ్చు. మీరు ఒకవేళ మర్చిపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనండి, బయటికి ఇది చాలా చాలా సేఫ్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఫ్యామిలీ మొత్తం టక్కున ప్లాన్ వేసుకొని బయటికి వెళ్ళినప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కింద వచ్చేసి రైస్ కోసం ఈ బటన్. ఓకేనండి, రైస్ కోసం ఈ బటన్. అండ్ పప్పు వాటి కోసం చనా అంటే మన సైడ్ తక్కువ ఎక్కువ నాకు తెలియదు, మా ఇంట్లో అయితే తక్కువ చనా, దాల్, పప్పు ఇవన్నీ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సాంబార్ అండ్ గ్రేవీ కర్రీస్ లాంటివి చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పొంగల్, కిచిడి. ఇది బాగా ఉపయోగపడుతుందండి, ఎందుకంటే పిల్లలకి టిఫిన్ కావాలన్నా టక్కన కిచిడి లాంటివి చేస్తూ ఉంటాం మనం కదా. సో అదేవిధంగా ఇది చక్కగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఇడ్లీ కూడా చేసుకోవచ్చు, నిజంగా ఇడ్లీ కూడా చేసుకోవచ్చు మనం. అదేంటి ఇడ్లీకి సంబంధించింది కాదు కదా మీరు అనుకోవచ్చు, బట్ కానీ ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. మరింత స్మూత్గా రావడం కోసం ఖచ్చితంగా దీన్ని మీరు ట్రై చేసి మాత్రం చూడండి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి
ఫ్రై లాంటివి చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫస్ట్ మనం కూర అండి, నార్మల్ భాషలో చెప్పాలంటే ఒక కూర లాంటివి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆయిల్ వేస్తాము. ఆయిల్ వేసి ఒక కడాయి అనుకోండి, ఇది వచ్చేసి ఒక కడాయి లాంటిది. అండ్ అలాగే కడాయి అనుకోవచ్చు. బిర్యానీ చేసినప్పుడు ముందు నూనెలో వేయించుకొని దాని తర్వాత వాటర్ అవి యాడ్ చేసేంత వరకు ఏమేమి చేస్తామో అవన్నీ దీంట్లో చేసుకోవచ్చు. ఓకేనండి. ఇది వచ్చేసి దీంట్లో నూనె పోసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేయించుకొని తర్వాత ఉప్పు కారాలు వేసి వాటర్ వేసి తర్వాత రైస్ వేసి పలావ్ లాంటివి చేసుకున్నప్పుడు కానీ కూర లాంటివి కానీ ఫ్రై లాంటివి కానీ చేసుకోవాలంటే దీంతో మనం చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క దాంతో. సో ఇదొకటి అనమాట. అండ్ చూడండి, ఫస్ట్ చూడంగానే దాన్ని చదవడం రాక సాల్ట్ అని చదివేద్దాం అనుకున్నాను నేను. ఓకే, దాన్ని ఇప్పుడు కూడా సాల్ట్ అంట అనుకుంటా. ఎస్ అనుకుంటున్నాను నేను, నాకు త్వరగా ఇంగ్లీష్ అసలు సరిగ్గా రాదు. అండ్ ఇది వచ్చేసి మాన్యువల్స్. పైన చూడండి, ఇదేంటి ఫిష్, చికెను, మటన్, మీట్ లాంటివి. అండ్ అలాగే పలావ్, బిర్యానీ ఒక్కటి వండితే చాలు ఎంత హ్యాపీగా రిలీఫ్ అయిపోవచ్చో తెలుసా అండి. ఎందుకంటే చాలా చాలా పని ఉంటుంది బిర్యానీకి, కానీ అలా కాకుండా చాలా చాలా సింపుల్గా చేసుకునే విధంగా ఈ యొక్క బ్యూటిఫుల్ క్యూట్ రోబో దొరికింది నాకు. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలాగే ఇక్కడికి వచ్చేసి టేస్టీ ఇక్కడ ఏంటండి, క్విక్, మీడియం, స్ట్రాంగ్ అని ఉంది. అంటే మనం కొన్ని వంటలు ఏం చేస్తాం, నిదానంగా మగ్గని పులుసు చాలా టేస్టీగా వస్తుంది అనుకుంటాం. అప్పుడు మీరు ఇది పెట్టుకోవాలి. మీడియం అంటే ఏదైనా తొందరగా మీడియం పర్వాలేదు, రెగ్యులర్ టైం అంటే మీడియంలో పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి క్విక్, అమ్మో ఆఫీస్కి టైం అవుతుంది, తొందరగా ఉడకాలంటే ఇది ఉడకదేంటిరా బాబు అని మన స్టవ్ మీద అనుకోండి, గ్యాస్ ఎక్కువగా పెట్టేస్తే చేతులు మూసేకి నాకు సౌండ్ మాడిపోతుంది. సో ఇట్లా మాడిపోతుంది. సో అందుకని చెప్పేసి మనము దీన్ని క్విక్లో పెట్టుకుంటాము. క్విక్లో పెట్టుకుంటే తొందరగా వెంటనే అయిపోతుంది అన్నమాట. అంటే 15 మినిట్స్ టైం అనుకోండి, ఇది 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది వచ్చేసి 10 మినిట్స్లో అయిపోతుంది. ఇది ఒకటి 15-20 మినిట్స్లో అయిపోద్దేమో. కానీ మొత్తానికైతే చాలా టేస్టీగా అయ్యే వంటకాలన్నీ దీంట్లో చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఓపెన్ చేద్దాం. ఏవేవి వచ్చాయి, ఏమొచ్చాయో ఏంటో నీకు చూపిస్తాను. ముందుగా టాప్లో దీన్ని ఎలా ఉంది లుక్ చూడండి. టాప్ లుక్ ఇక్కడ ఓపెన్, క్లోజ్, లాక్ అన్నీ ఉంది రాసిపెట్టి క్లియర్గా. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ప్రెషర్ వచ్చేదన్నమాట, వాల్ ఉంది. అంటే మనకి కుక్కర్గా యూజ్ చేస్తున్నప్పుడు ప్రెషర్ వాల్ ఉంటుంది కదండి, వాల్ ఉంది. అండ్ అలాగే ఇక్కడికి వచ్చేసి ఇది బటన్ అనమాట, ప్రెషర్ని తగ్గించడం, పెంచడం, ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఒక బటన్ అనమాట. అంటే మనం కుక్కర్ మీద వదులుతాం అంటాం కదా, అదనమాట. సో ఎందుకంటే మన కుక్కర్ లాంటి ఇది టప్పని పేలకుండా ఇదంతా పొయ్యాకి తీసుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ హ్యాండిల్ ఇస్ బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది హ్యాండిల్. ఇలా చూడటానికి చాలా 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 అందంగా ఉంది, పట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా కూడా ఉంది. చూడండి, చాలా కంఫర్ట్ అండ్ కన్వీనియంట్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఓవరాల్గా బాడీ లుక్ ఇలా ఉందన్నమాట. ఓకే, అండ్ మీకు ఇంకా చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ ఆరో మార్క్ చూపిస్తుంది చూసారా, ఇది క్లోజ్ అని చూపిస్తుంది మనకు. ఓకే, ఇలా అంటే మనకి ఓపెన్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది. ఓకేనండి. అండ్ అలాగే ఈ హ్యాండిల్స్ పట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా, అటు సైడ్ ఇటు సైడ్ హ్యాండిల్స్ ఉన్నాయి, పట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉన్నాయన్నమాట. ఇదిగోండి, పట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. ఓకే, అండ్ అలాగే ఇక్కడ చూడండి, మీకు ఇక క్లియర్గా రాశారనమాట. అంటే మీరు ఏమేమి చేయకూడదు, ఎలా దీన్ని యూజ్ చేయాలి అనేది క్లియర్గా ఇక్కడ రాస్తున్నారు, ఒకసారి చూసుకోండి. సో ఇది వచ్చేసి మీకు బాగా స్టిక్ అయి ఉంది కాబట్టి మీరు అన్నీ క్లియర్గా చూసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఎలక్ట్రికల్ది వాడుతున్నప్పుడు కంపల్సరిగా వాళ్ళు చెప్పిన విధంగా రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అవుతాయండి. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా దాదాపుగా 99% ఉంటాయి. సో అందుకనే అంటే 99% ఎందుకంటే ఒక్కోసారి కొన్ని ఫెయిల్ అయ్యేవి కూడా ఉండొచ్చు, బట్ కానీ ఇది ఎలా కాదు, ఇది చాలా 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 బాగా అనిపించింది నాకు. సో అందుకని చెప్తున్నాను, క్లియర్గా దీన్ని చదువుకోండి. ఓకే, అండ్ ఇది ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా. ఆల్రెడీ ఓపెన్ చేసాము. సో యోధా, ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ
ఇక్కడ రాసింది చూడండి, రిమూవ్ లిడ్ ఫర్ క్లీనింగ్ బై పుల్లింగ్ ట్యాప్. అంటే దీన్ని మనం తీసుకొని క్లియర్గా వాష్ చేసుకోవచ్చు అనమాట. దీని సేమ్ కుక్కర్ లిడ్ లానే ఉంది. అది ఎలాగో మళ్ళీ మీకు చూపిస్తాను నేను. క్లియర్గా తీసుకొని శుభ్రం చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. అండ్ లోపల వచ్చేసి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది వచ్చేసి కేబుల్ వైర్ ఉందండి. చాలా సంతోషంగా ఉంది ఇది రావటం. ఎందుకంటే ఇవి మా మిస్సెస్ అంటూ ఉండేదన్నమాట, చేతులు కాలకుండా ఇలా పెట్టుకుంటారండి, చాలా బాగుంటాయని. ఇది వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇలా పట్టుకునేదన్నమాట. అంటే కాలుతుందని కాదు, చాలా హ్యాపీగా కుకింగ్ గురించి పూర్తి తెలుసు వాళ్ళకి, అందుకే ఇచ్చారు. అండ్ అలాగే మనకి రైస్ కుక్కర్కి యూజ్ చేస్తాం కదా, మెజర్మెంట్ గ్లాస్ అండ్ అలాగే గరిట. మనం లోపల ఏ పడితే ఆ గరిటెలు పెట్టకూడదండి. సో అదొకటి. ఈ గ్లాస్ వచ్చేసి మనకి ఫుల్ 160 ఉందండి. 120, 80, 40 ఇట్లా. ఈ గ్లాస్తో మాకు ఒక 3 గ్లాసులు సరిపోద్ది అనుకుంటా మాకైతే. ఓకే. అండ్ అలాగే లోపల ఇంకేమైనా ఉన్నాయా? ఓకే. బౌల్ వచ్చేసి ఇదిగోండి. ఇక్కడ మేము తీసుకున్న 5 కప్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెజర్మెంట్స్తో సహా ఉన్నాయి. సో మనకు ఒక గిన్నె వచ్చింది లోపల ఒకటి. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. దీన్ని చూస్తే అసలు ఎంత బ్యూటిఫుల్గా వండబుద్ధి కావట్లేదు అందరినీ. అలా పెట్టేసేయాలేమో అనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంది గిన్నె. చాలా చాలా అందంగా ఉంది. ఇదైతే రాయినట్టే చాలా స్ట్రాంగ్గా ఉంది లోపల. అదిగోండి, ఇది సేమ్ మనకి రెగ్యులర్గా కుక్కర్కి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకి రాశారు చూడండి, కన్షన్ రిస్క్ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్, కుక్ ఓన్లీ ఇన్ రిమూవబుల్ ఇన్నర్ పుట్. దీన్ని పెట్టి యూజ్ చేయాలి, వేరేది చేద్దామని అనుకుంటున్నాను. నాకు అదే భాష అర్థమైంది నాకు. సో ఇదొకటి. సో ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, ఒకసారి దీన్ని మనం క్లీన్ చేసుకొని, నాకు ఇది భలే నచ్చింది. ఒకసారి దీన్ని క్లీన్ చేసుకుని అనుకుంటుందా. ఈ లోపల ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా మనం తీయచ్చు, క్లీన్ చేసుకోవచ్చు, అది కూడా చూద్దామా ఒక్కసారి. ఇది ఇక్కడ స్టిక్కర్ తీసేస్తున్నానండి, మనకి ప్రెషర్ది కదా, ఇది తీసేస్తున్నాను. ఇదిగోండి, ఇది మనకి ఇట్లనే ఉంటుంది. ఇది మనకి ఇలా వస్తూ ఉంటుంది. ఇక కనిపించింది, ఇలా వస్తుంటుందండి. దాన్ని అలా చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి సైడ్లో ఇక్కడ ఇది ఇక్కడ ఇటు సైడ్ ఉంది, చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ట్రా ప్రెషర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పప్పులు గిప్పులు చేసుకున్నప్పుడు కారిపోతే ఏదైనా పడిపోయినా అలాంటివి ఇది దీంట్లోకి రావటం కోసం ఇది ఎక్స్ట్రా ప్రెషర్ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు పడిపోతే దీన్ని క్లీన్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకేనండి, ఇది కూడా సేమ్ తీసుకోవచ్చు అని పెట్టుకోవచ్చు. తీస్తాను. ఇదిగోండి ఇలా ఉంది. దీన్ని మళ్ళీ ఇలా పోసేసుకొని క్లీన్ చేసుకోవచ్చు, ఇలా ఫిట్ చేసేది అంతే. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక మంచి రెసిపీ చేద్దాం. ఇక్కడ ఇంకా చూడండి, ఇక్కడ దీనికి సంబంధించిన అన్నీ ఉన్నాయి. ఏదైనా సరే ఇవి మస్ట్ అండ్ షుడ్గా చదవాలి లేదా తెలుసుకోవాలండి, అప్పుడే చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 5 లీటర్స్ది. ఓకేనండి, 5 లీటర్స్ సంబంధించింది. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంది చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటి, కుక్కర్ గురించి పక్కన పెట్టినట్టయితే బుక్ ఎంత బాగుందంటే చెప్పలేని మాటలు, అంత బాగుంది. ఇదిగోండి, దీని గురించి సంబంధించిన బుక్లో ఏమేమి రెసిపీస్ ఉన్నాయో చూద్దాం.
ఇదిగోండి దీనికి ప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా జరిగింది అన్నీ వాట్నాట్ దాని గురించి మొత్తం ఉంది. బుక్ ఒక్కసారి చదివిన వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది అనుకుంటే చూడండి. వీటికి సంబంధించిన ఇంకా చాలా ఉన్నాయి, వీళ్ళ సంబంధించినవి అన్ని ఐటమ్స్ గురించి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో దీని గురించి ప్రతిదీ. ఒక్క నిమిషం, రాజమ్మ వస్తున్నారు. రాజమ్మ, సునీత పిలుస్తుంది రాజమ్మ. సో ఇక్కడ దీనికి సంబంధించిన అన్నీ ఉన్నాయి నాన్న. సో ఈ బుక్కులు అన్నీ అండి, దానికి సంబంధించినవి ఒక్కటి కాదు చాలా ఉన్నాయి. వంటకాలు ఎలా చేసుకోవచ్చు ఏంటి పూర్తి వివరాలు ఉన్నాయన్నమాట. ఓకేనా, ఒక్క నిమిషం ఆపునాన్న. నాన్ వెజ్, వెజ్ పలావులు, పాయసాలు, వెజిటేబుల్ బిర్యానీలు, వా వా వాహ్ వాహ్ వా. సో ఇవన్నీ చేసుకోవచ్చు. సాంబారు, ఇవన్నీ చాలా చాలా చేసుకోవచ్చు. సో మనం మామూలుగా కిచిడి లాంటిది కానీ వెజిటేబుల్ బిర్యానీ మా ఇంట్లో ఏం అందుబాటులో ఉన్నాయో చూసి దాని ప్రకారం చేసేద్దాం. ఓకేనా. హలో అండి, మా అసిస్టెంట్తో రోబో అసిస్టెంట్తో ఈరోజు నేను ఆలు పాలక్ పలావ్ చేయబోతున్నాను. సో అందుకు పాలకూర, ఆలుగడ్డ, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే కొంచెం రెడ్ మిర్చి కూడా ఎందుకు తీసుకున్నాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని. మీరు అవి లేకపోతే క్యాప్సికమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఆనియన్స్, పసుపు, అదే మసాలా పువ్వులు అలా ఉంటాయి కదా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ అలాగే బాస్మతి రైస్ ఒక 2 కప్పులు తీసుకున్నాను అనమాట, వాళ్ళు ఇచ్చిన కప్తో. ఓకే, ఇప్పుడు మనం చేసే విధానం చూద్దామండి. ఇది మొత్తానికి ఇంట్లో కూడా చాలా మంచి కంఫర్టబుల్ ప్లేస్లో చాలా చక్కగా నాకు ఫిట్ అయిపోయింది. సో పెద్దగా ప్లేస్ ఆక్యుపై చేయలేదు, చాలా చాలా బాగుందండి. సో ఇప్పుడు మనం చేసే విధానాన్ని దీంట్లో ఎలా చేస్తానో, ఎలా చేస్తే బాగుందో లేదో మనం చూద్దాం. ముందుగా మనం ఆన్ చేసుకున్నానండి. ఆన్ చేసుకొని ఇక్కడ నేను చూసారా, ఇది ఏమంటారు కదా, ఏం చదువుతుంది, ఇది సాల్ట్ దీంట్లో పెట్టేసుకున్నాను. దీంట్లో పెట్టుకేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కానీ మీరు నెయ్యి కానీ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక 2 పావులు ఆయిల్ వేసుకున్నాను. మళ్ళీ రన్ అవుతూ ఉంటుంది. సో నేను మీడియంలో పెట్టుకున్నాను. మీడియంకి వచ్చేసింది అది ఆటోమేటిక్గా. మనం కావాలంటే మీడియం, క్విక్, స్ట్రాంగ్ అలా ఎక్కువసేపు ఉండేలా కూడా పెట్టుకోవచ్చు. సో అది వేడెక్కుతుంది అనుకుంటా, ఇలా తిరుగుతుంది. ఫస్ట్ అక్కడ ఆయిల్ వేడెక్కిందా లేదో ఒకసారి చూద్దాం. ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ ఆ టైమర్ పడలేదు, ఎందుకంటే మనం పైన క్లోజ్ చేసిన తర్వాత మనకి టైమర్ అనేది పడుతుందండి. ఆయిల్ మంచిగా వేడెక్కింది. ఆయిల్ వేడెక్కగానే ముందు మనం మసాలా దినుసులు వేసుకుంటున్నాను. పువ్వు, యాలక, లవంగాలు, దాల్చిన చెక్క, అండ్ అలాగే బిర్యానీ ఆకు, సాజీరా వేసుకుంటున్నాను. ఇవన్నీ సాజీరా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉందన్నమాట. ఒకసారి కలుపుకుందాము. సో దీంట్లో నేను మామూలుగా మనం నాన్ స్టిక్ పెనం మీద ఏదైతే యూజ్ చేస్తామో ఆ గరిటెను కూడా యూజ్ చేసుకుంటున్నాను. అది కూడా చక్కగా యూజ్ అవుతుంది ఇంట్లో. సో ఇదే టైంలో మనం ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకున్నానండి, ఈ విధంగా కట్ చేసుకున్నాను. నేను వచ్చేసి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నామండి. మనం ఇంట్లో సపరేట్గా కారం ఏమి యూజ్ చేయము కాబట్టి కొంచెం మిర్చి ఎక్కువగానే తీసుకోవచ్చు. ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఈ టైంలో మనము ఆలు కూడా వేసుకుంటానండి.
ఆలుని నేను పొట్టు తీసి పొడుగ్గా ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఆలుగడ్డ వేసుకున్నాం కదా, ఆలుగడ్డ వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు ఒక 2 చిన్న సైజు తీసుకున్నానండి. అలాగే పాలకూర వచ్చేసి చిన్న 2 కట్టలు తీసుకున్నాను. అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటాము. ఇప్పుడే కలుపుకుందాం. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెద్ద తీసుకున్నాను. చిన్న టేబుల్ స్పూన్తో ఒకటి. మంచి స్మెల్ వేస్తుంది. ఎప్పుడైనా సరే అండి గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసి ఏదైనా సరే పలావ్ లాంటివి చేసేటప్పుడు నూనెలో ఎక్కువగా మగ్గించకండి. అంటే ఒక 50% మాత్రం మగ్గిన తర్వాత మీరు రైస్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి రుచి వస్తుంది. ఆ ఫ్లేవర్స్ అనేవి కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను పసుపుని యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. మరొకసారి కలుపుకుందాం. ఈ పచ్చడాలు కూడా చక్కగా ఇచ్చారు. సో మనం ఏదైతే కప్తో రైస్ కొలుచుకున్నామో అదే కప్తో నేను ఒక 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 4 కప్పులు వాటర్ వేసుకుంటానండి. ఒక 4 కప్పులు వాటర్ వేసుకున్నాము. One, 2, 3, 4. అలాగే మసాలా దినుసులు ఇప్పుడు వేసుకుంటానండి, పౌడర్స్. ఎందుకంటే నేను ముందు వేస్తే చేదెక్కే అవకాశం ఉంటుంది, అందుకని నేను వేయట్లేదు. ఇప్పుడు సాల్ట్, దీనికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఒక చిన్న టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఉప్పుగా ఉంటేనే రైస్ కరెక్ట్గా అనిపిస్తుంది అన్నమాట. మసాలా సో ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకుందాం. ఒక మసాలా అన్నమాట ఇది. నా దగ్గర అన్ని కూరల్లో వేసుకునే మసాలా ఉంది, ఇది వేసుకుంటున్నాను. సో కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసేసుకోవచ్చు అండి. రైస్ వేస్తున్నాను. నేను 2 కప్స్ తీసుకున్నానండి రైస్. బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు మనం మూత పెట్టుకొని
ఇప్పుడు ఈ ప్రెషర్ది ఈ ప్రెషర్ బటన్ ఉంది కదండి, అది వెనక్కి ఉండేలా చూసుకోవాలి మీరు. ప్రెషర్ బటన్ వెనక్కి ఉండేలా చూసుకోండి. మనం పెట్టేసుకుందాం. సో మనకి ఇక్కడ చూసారు కదా, లాక్ పడిపోయింది. ఇదిగోండి, లాక్ అయింది. లాక్ వచ్చేసాం. ఇప్పుడు మనం టైమర్ సెట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆన్ చేసుకొని ఇక్కడ పలావ్ దగ్గర పెట్టేశారండి. సో 15 మినిట్స్ అడుగుతుంది టైము. అది వచ్చేసి మీడియం అనమాట. సో ఇంకా మనం దీన్ని వదిలేసేయచ్చు. 15 మినిట్స్ తర్వాత ఎలా వస్తుంది ఏంటని చూద్దాము. అలా రన్ అవుతుంటే కుక్ అవుతుందని అర్థం అనమాట. దాని తర్వాత మనకి సౌండ్ వస్తుంది. అప్పుడు మనం ఎలాగ ఏంటని చూద్దాము. ఇప్పుడు అది మీడియంలో 15 మినిట్స్ తర్వాత ఎలా వస్తుంది ఏంటని చూద్దాం. ఒక్కసారి చూద్దాం. ఇదిగోండి, బీ అని వచ్చేసింది. కీప్ వార్మింగ్ అంటే ఇలానే ఉంటే మనకి వేడిగా అలానే ఉంటుంది. మనం ఒకసారి బంద్ చేసి చూద్దాము. ఇక్కడ ప్రెషర్ కుక్కర్ ఇది కూడా అయిపోయింది అనమాట. ఓకే, అయిపోయింది. ఒకసారి చూడండి. ఇది చూసారా, అదనమాట. ఒక 2-3 సెకండ్స్ ఆగిన తర్వాత ఫస్ట్ దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను నేను. ప్రెషర్ కుక్కర్ కాబట్టి మనం జాగ్రత్త వహించాలి డెఫినెట్గా. ఇది ఆఫ్ చేసేసాను. ఓకే, 2 టైమ్స్ నొక్కి ఆఫ్ చేసేసి ఇక్కడ మనకి కుక్కర్ అనేది ఎలా ఉందో చూడండి. ఇది పోయిన తర్వాత మనం తీసుకోవాలండి. లేకపోతే మాత్రం మనకి ఏంటంటే కుక్కర్ కదా, ఒకసారి ఇది అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇట్లా అంటుంటే పోతూ ఉంటుంది. నేను ఇలా చేస్తున్నాను. మీకు కావాలంటే 15 మినిట్స్ అలా ఆగి చక్కగా తీసుకోవచ్చు. ఓకే, ఇలా పక్కకి నెట్టేసాను నేను. అది పోతుంది. అది పోయిన తర్వాత తీస్తానమాట. మీరు కావాలంటే కొద్దిసేపు ఉంచుకోవచ్చు. అది పోయిన తర్వాత తీసుకోవచ్చు. ప్రెషర్ అయిపోయింది. సో చూసారు కదా, ప్రెషర్ అంతా అయిపోయింది. మనకి ఏం రావట్లేదు. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. ఏం ప్రెస్ చేయడం కానీ ఏమి చేయక్కర్లేదు. జస్ట్ ఇలా తీసేస్తున్నాను. వావ్, అది ఎంత సింపుల్గా, ఎంత ఎక్సలెంట్గా, సూపర్గా కుదిరింది కదా. సో ఇప్పుడు యోధ వడ్డిస్తుంది. ఓ, యూజ్ చేస్తామా? ఓకే, దాన్ని పట్టుకోకర్లేదమ్మా. దాన్ని అలా తీసే. ఒక్క నిమిషం. కొంచెం దానికి తెలియదండి. అవంతా ఇట్లా అంటే బాగుంటుంది అన్నమాట. నేను అని ఇస్తాను. ఒకసారి పట్టుకోమదు. 15 మినిట్స్లో జస్ట్ 15 మినిట్స్లోనే ఇదిగోండి సూపర్గా ఉడికిందనమాట. చూసారా, నేను పెరుగు కూడా వేయలేదు. అసలు ఎంత బాగా వచ్చింది కదా మాది. చాలా చాలా బాగా వచ్చింది. విడివిడిగా వచ్చింది. చాలా కమ్మగా తినేసేయచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్దాము. కాలుతుంది. ఓకే, ఇప్పుడు ఒక బయటికి వెళ్ళి టేస్ట్ చేద్దాం పదండి. స్మెల్ అయితే అదిరిపోయింది. కొంచెం చల్లారితే ఇంకా పొడిగా అవుతుంది. ఇలా ఉంటేనే బాగుంటుంది. సో మీకు ఇంకా పొడిగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తగ్గించుకోవచ్చు. బట్ కానీ నైట్ పూట ఈవినింగ్ టైంలో కొంచెం ఈ విధంగా ఉంటేనే మనకి డైజెషన్ అవుతుంది అనమాట. అది చూడండి. సూపర్. ఉప్పు సరిపోయిందా? కాలుతుంది. బాగుంది. చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఇది. మినిమం ఇంత బాగుంది కదా. మామూలుగా ఎంత టైం పడుతుంది మనకి?
అర్ధగంట పైగా పట్టింది మనకి అసలు అంత రిస్క్ కదా ఉడికిందా లేదా చూడటం అంతా చాలా చాలా అసలు బ్యాచిలర్స్కి అయితే అసలు ఇంకా తొందరగా పని అయిపోయింది. వంట చేయాలంటే చాలా ఈజీ. ఇంకా అవును. అన్ని దీంట్లో పెట్టేసి టైం ఉందా ఆటోమేటిక్ అదే ఆగిపోయింది. కూర మాడిపోయిందా, కూర ఎలా మరి ఇదే వేడిగా తినాలంటే వార్మింగ్ లో ఉంచి ఇదే వేడితో ఉంటది. వేడి ఇదే ఉంటదంట మధు కీప్ వార్మింగ్ చేస్తే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గీక్ రోబో కుక్ అండ్ స్మార్ట్ కిచెన్ అసిస్టెంట్. సో ఇది వచ్చేసి మాన్యువల్ అండి. దీనికి ఎలా చేయాలి ఏంటి అనేది అన్నీ ఉన్నాయి దీంట్లో. సో ఇది ఎలా దీంట్లో ప్రతి ఒక్క ఐటమ్ ఎలా అని మనం రిమూవ్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఇది కూడా ఉంది దీంట్లో. తప్పకుండా దీన్ని మొత్తం క్లియర్గా చూడండి. అండ్ అలాగే వారంటీ కూడా వచ్చిందనమాట నాకు. సో ఓకే, ఇది దీనికి సంబంధించినవి ఇలాగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.